హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్క్ బోర్డ్ ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి తాలిం ఏ హునర్ అని ఒక టాలెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతుంది. ఆల్రెడీ దీని గురించి మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశాము, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఆ డౌట్స్ కూడా చాలా మంది కమెంట్స్ రూపంలో తెలిపారు. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయినా కానీ ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ కూడాను ఆ టాలెంట్ టెస్ట్ గురించి వచ్చింది. దాని గురించి డిస్కస్ చేయడానికే ఈ వీడియో. చాలా షార్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాను కదా, అదేంటంటే ఈ ఎగ్జామ్ సిలబస్ గురించి అండి. మనకి ప్రిలిమినరీ ఈ పేపర్ క్లిప్పింగ్ లో వచ్చింది ఏంటంటే ఈ 10th క్లాస్ మ్యాథ్స్, ఈ న్యాచురల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ ఈ మూడు ఈ 75 క్వశ్చన్స్ తో ఉంటాయని చెప్పి 3 hours ఉంటుందని చెప్పి ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఒక క్లియర్ అయితే ఒక 3 page మనకి ఈ అప్డేట్ అయితే వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఎంపీసీ స్ట్రీమ్ కా లేకపోతే బైపీసీ స్ట్రీమ్ కి అప్లై చేస్తున్నారని ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని ఈ ఎగ్జామ్ కూడాను ఆ పర్టికులర్ స్టూడెంట్స్ కి దాని రిలేటెడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐఐటి జేఈ అంటే ఎంపీసీ తీసుకునే వాళ్ళకి ఏమేమి ఉంటాయంటే టోటల్ 300 మార్క్స్ ఉంటాయండి. 75 క్వశ్చన్స్, ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి +4 మార్క్స్, అలాగే నెగిటివ్ మార్కింగ్ ఉంది. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండండి. -1 మార్క్ ఉంది. సో మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్, ఫిజిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 25 క్వశ్చన్స్. సో యాజ్ టీస్ 75 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 hours అండ్ 300 మార్క్స్. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎందుకంటే ఐఐటి జేఈ రిలేటెడ్ కాబట్టి అండ్ ఎంసెట్ కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది. నెక్స్ట్ సపోజ్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు బైపీసీ స్ట్రీమ్ అనుకోండి, అంటే నీట్ కోచింగ్ సంబంధించింది అయితే, సో దాని రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ ఉంటాయి అనేది టోటల్ 90 క్వశ్చన్స్ ఉంటాయి దీనికి. నెక్స్ట్ వచ్చి టోటల్ మార్క్స్ 360 అండి. యాజ్ యూజువల్ +4 మార్క్స్ వచ్చి ఇది రైట్ ఆన్సర్ కి. అదే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అది -1 ఉంటుంది. సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే బయాలజీ 50 క్వశ్చన్స్, ఫిజిక్స్ 20 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 20 క్వశ్చన్స్. సో 3 hours డ్యూరేషన్ లో యాజ్ డ్యూరేషన్ కూడా ఒకటే, డేట్ కూడా 17th May అండి. దాంట్లో ఎటువంటి చేంజ్ లేదు. వెబ్సైట్ లో కూడా ఇందాక కూడా చెక్ చేశాను, 2 to 5 PM అది కూడాను. సో బైపీసీకి ఏంటంటే 90 క్వశ్చన్స్, ఇది 360 మార్క్స్ కి. ఎంపీసీకి వచ్చేసరికి ఈ 75 క్వశ్చన్స్ 300 మార్క్స్. ఈ ఎగ్జామ్ షెడ్యూల్ ఇంకోసారి క్లియర్ గా చెప్తాను. సండే 17th May 2026 1:15 రిపోర్టింగ్ టైం అండి. గేట్ క్లోజింగ్ టైం 1:50 PM. ఎగ్జామినేషన్ 2 to 5 PM. ఇది పూర్తిగా ఆఫ్లైన్ OMR బేస్డ్. అలాగే ఇందాక చెప్పి ఇదంతా 10th క్లాస్ రిలేటెడ్, ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ అడ్మిషన్ కాబట్టి. సో 10th క్లాస్ రిలేటెడే. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ అవన్నీ 10th క్లాస్ రిలేటెడే ఉంటాయి. ఈ అలాటెడ్ సెంటర్స్ కూడాను మనకి ఈ స్పెసిఫిక్ డేట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ రోజు చూసుకోవాలి. సో ఇది చాలా మంచి అప్డేట్ అని ఎందుకు చెప్పాలంటే, ఎందుకంటే చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ ఎంపీసీ బైపీసీ కలిపి ఒకటేనా, నెక్స్ట్ దానికైతే ఇప్పుడు మీకు ఆన్సర్ అయితే వచ్చేసింది. లేదండి, ఎంపీసీకి డిఫరెంట్ క్వశ్చన్స్, బైపీసీకి డిఫరెంట్ క్వశ్చన్స్. రెండోది ఏంటంటే 2025-26 అకాడమిక్ ఇయర్ లో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళే అప్లై చేయాలి. పాతగా 10th క్లాస్ మార్క్స్ వచ్చినా కూడా సో కన్సిడర్ చేయదు. సో ఇది రెండో డౌట్ చాలా మంది అడుగుతున్న దాంట్లో. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ఎలా అని. ఎగ్జామ్ సెంటర్ ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన సెంటర్స్ లోనే మనం పెట్టుకోవాలి. దానికి మీ డిస్టిక్ రిలేటెడ్ ఉంటే నాకు తెలిసినంత వరకు ఆ రిలేటెడ్ డిస్టిక్ లో అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే టోటల్ 250 ఈ సీట్స్ అండి. ఆ 250 సీట్స్ కూడాను 33% మేజర్ గా ఈ విమెన్ కి రిజర్వేషన్ ఉంది. సో చాలా విమెన్ కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. సో ముస్లిం మైనార్టీ ఇంకోటి ఏమన్నారంటే, సార్ ఇది షేక్, సయ్యద్, దూదేకులు, లేదంటే ఈ పఠాన్, లబ్బే అని చాలా రకాల కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, సో ఇదేనా అందరికీ వర్తిస్తుందా లేదా అని. సో దీంట్లో క్యాస్ట్ అండ్ క్రీడ్ వర్తించదు. మీకు ముస్లిం కమ్యూనిటీ అయితే చాలండి, మీరు ఎగ్జామ్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో దీంట్లో ఎటువంటి మీరు భయపడాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే రేపే లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా ఎవరైనా ఈ ఇంట్రెస్టెడ్ ఉన్న పిల్లలు వాళ్ళ చేత ఖచ్చితంగా ఈ ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ మీద ఈ ఎగ్జామ్ అయితే రాయించండి. వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ గెయిన్ అయినట్టు ఉంటుంది. ఇంకేదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్న ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.